ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీ. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సార్, భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముగిసి కొంత శాంతియుత వాతావరణం నెలకొన్నటువంటి సమయం. మనం గెలిచి శాంతి నెలకొల్పినటువంటి సందర్భం. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లెటర్ రాశారని చెప్పేసి మన భారత్ గెలవటం మీద కంగ్రాట్ చేస్తూనే, ఇంకో పక్క ఏదైతే శాంతియుత వాతావరణం మా పట్ల కూడా కొంత శాంతి కాముకత ప్రకటించాలి, మా మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగా ఆపాలి, మేము ఎవరిని వేడుకోవాలన్న విషయం మాకు అర్థం కావట్లేదు, ప్రతిపక్షాలు మేము నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి, కొద్దిగా మానవతావాది అనుకుంటున్నటువంటి మీతోనే మేము మా భావం చెప్పాలనుకుంటున్నాం. మీరు అటవీ శాఖ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ని ఏరివేయడం జరిగింది. అందుకు అభినందిస్తూ గతంలో కూడా మేము తీర్మానం చేసుకున్నాం. ఖచ్చితంగా మీరు కొద్దిగా పూనుకొని మోడీ గారితో చెప్పి మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నాం, కొద్దిగా మా పట్ల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగా ఆపేలా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక లెటర్ రాసినట్టు సర్క్యులేట్ అవుతా ఉంది. వాళ్ళొక వర్షం తీసుకున్నట్టు కూడా వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ వార్తను ఎలా చూడాలి? నిజంగా కార్తిక్ గారు, మనం కూడా ఇదే నక్సల్స్ పవన్ కళ్యాణ్ గారు చేసే పని పట్ల ఎప్పుడు రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయాలు చేస్తున్నారు, భూస్వామ్య వ్యవస్థను రూపుమాపి సమాజంలో ఫలాలు అందరికీ అందేటట్టు చేస్తున్నాడు అని చెప్పి ప్రశంసించినట్టు మనం చేసాం. దాదాపు ఇప్పటివరకు దాదాపు 14-15 లక్షల మంది చూసినట్టున్నారు అది ఆ రోజున. మనం ఇదే మనంలో. ఆ తర్వాత చూస్తే ఈరోజు నాకు కూడా మిత్రులు చెప్పారు ఇలా రాశారని చెప్పి. నేను మాత్రం చూడలేదు, కానీ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నిజాయితీ గల స్వచ్ఛమైన అవినీతి లేని రాజకీయ నాయకుడు అంటూ ఎవరు కనపట్ల. అతి రేర్ అనమాట. భూతద్దాలు ఎతికినా దొరకరు. మాకు మీకు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, మీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, మా సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఒక నిజాయితీ పరుడిగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, మానవతావాదిగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం అనేటువంటి మాట వాడినట్టు. డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. మన జనరేషన్ మనం చూస్తామో లేదో తెలియదు ఇటువంటి వ్యక్తిని. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వస్తారో లేదో తెలియదు. ఇప్పుడు జనరేషన్లో ఇటువంటి వ్యక్తిని నిజాయితీ గల స్వచ్ఛమైన రాజకీయం, డబ్బు మీద లేకపోవటం, పదవి ఆకాంక్ష లేకపోవటం, పేద ప్రజలకు చేయటమే తన ముఖ్య ఉద్దేశం, ఎవరైతే సైనికులకి ఆసటగా నేను నిలబెడతానని భరోసా ఇచ్చే నాయకుడిని మనం ఎప్పుడూ చూడలేదు. కరెక్టే. అదేటప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు రాసిన దాంట్లో నక్సల్స్ కనుక, ఎందుకంటే నక్సలిజం రోజు రోజుకి ఇదైపోతుంది, ఎక్కడ కూడా రూపుమాపేస్తున్నారు వాళ్ళ మీద పూర్తిగా. ఛత్తీస్గఢ్లో కావచ్చు, ముక్కుమాతం, ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసాం. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి కూడా వాళ్ళని శాంతి కాముకంగా చర్చలకి పిలవాల్సిన సమయం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోయారు కాబట్టి వాళ్ళకి పునరావాసం కల్పించి జీవిత భాగస్వామి, అంటే బాహ్య జీవితంలో కూడా వాళ్ళని కూడా మానవ జీవితంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాంగ్ ట్రాప్లో సరి చేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు కన్నా కోరికలు ఏదైతే మీరు చెప్పినట్టుగా ఆ లెటర్ రాసి ఉన్న అంశంలో కనుక మీరు చెప్పిన పాయింట్లు చూసుకుంటే, మీరు ఒక్కరే మాకు కనపడుతున్నారు, మీ వల్లే అవుతుంది, మోదీ గారు అయినా అమిత్ షా అయినా మీరు చెప్తేనే వింటారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రోజున టీడీపీ కలవాలని ఆ రోజు తీసుకున్న స్టెప్ తీసుకోకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 19 సీట్లే చాలా కీలకం కదా అక్కడ. కారణం కదా. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిందో కూడా ఆయనే కదా. అంటే భవిష్యత్తు రాజకీయాల్లో దేశంలో మోదీ గారు లాంటి వ్యక్తి కావాలని కోరుకుంది ఆయన. ఆ విధంగా ఈయన పవన్ గారు తుఫాన్ అని అందుకనే పార్లమెంట్ హాల్లో మోదీ గారు అన్నాడు. ఇప్పటికీ అదే ప్రేమ, అదే వాత్సల్యం ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా తెలుసు. ఆయన ప్రత్యేకంగా గిఫ్ట్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే ఏ రాజకీయ నాయకుడి మీద లేని ప్రేమ ఆయన మీద ఉంది. ఎందుకంటే సమాజం పట్ల చిత్తశుద్ధి, జాతీయ భావజాలం, ఈ దేశం కోసం అవసరమైతే చనిపోవడానికైనా సిద్ధపడటం. ఎవరుంటారు సార్? మొన్న ఒక నేషనల్ సర్వే కూడా బయటకు వచ్చింది సార్. మోస్ట్ పాపులర్ టాప్ 5 ఒక లిస్ట్. ఎవరైతే దేశంలో నిజాయితీతో, దేశభక్తితో, క్రమశిక్షణతో, నిజాయితీ పాలిటిక్స్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ బయటకు వస్తే టాప్ 5 నుంచి కిందకు వస్తే గడ్కరీ గారి పేరు 5వ ఉంది, 4వ పేరు యోగి ఆదిత్యనాథ్ గారి ఉంది, తర్వాత 3వ పేరు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారి పేరు ఉంది, 2వ పేరు మోడీ గారిది ఉంది, మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారిది ఉంది. ఆశ్చర్యం అది. సరే, ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే మనిషి సమాజం పట్ల చిత్తశుద్ధి. మళ్ళీ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను, మన తెలుగు వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ అభిమానం ఎవరో పెట్టుంటారు అనుకుంటే కదా హిందీ ఛానల్లో వచ్చినట్టుగా మనం అది కూడా చూసాం. ఎందుకంటే హానెస్ట్ అనేది రోజు రోజుకి ఇదైపోతుంది సార్. డబ్బే యావగా రాజకీయాలకు వస్తున్నారు, వారసత్వమే ఇదిగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది కాదు.
ప్రజలకు సేవ చేయాలని చిత్తశుద్ధితో రాజకీయాలు వచ్చిన వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరు అన్నట్టు నక్సల్సే లెటర్ రాయటం ఇంతమంది నాయకులు ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆయన వల్ల మా సమస్యల పరిష్కారం అవుతాయి. బాహ్య ప్రపంచంలోకి మేము వస్తాం, మాకు కూడా అవకాశం కల్పించండి, చేసిన తప్పులకి అప్రూవ్గా మారుతాం, సమాజంలో మాకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు రాసుకోవటం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు పోరాడుతుంది కూడా భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ మీదే పోరాడుతున్నారు. పాపం అడవుల్లో ఉండి పాపం బిడ్డల్ని వదిలేసి పోరాడుతున్నారు. ఎవరి కోసం? ఆయుధాలు పట్టు తిరుగుతున్నారని తప్ప వాళ్ళ ఆలోచనలు కరెక్టే ఉంది కదా, వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు. డెఫినెట్గా అది కనుక ఆయన దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, అమిత్ షా గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావటానికి వాళ్ళు కూడా మనలో భాగమే. మీరు అన్నట్టు రాంగ్ ట్రాక్లో పడి అట్లా వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి అట్లా కుటుంబాన్ని కూడా వదిలేసి వాళ్ళ యొక్క సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళే. కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చెగువేరే సిద్ధాంతంతో రాజకీయాలు వచ్చిన వ్యక్తి. అదే ఒకప్పుడు ఇంటర్ పాస్ తప్పిన తర్వాత ఈ సమాజం నాకు వద్దని చెప్పి నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆనంద్ సాయితో కలిసి. ఈ సమాజం వద్దు ఎందుకు అని చెప్పి అటువంటి వ్యక్తిని వాళ్ళ అన్నగారు మౌల్డ్ చేసి సినిమా నటుడుగా సినిమాలో తీసుకురావటం, తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఈరోజు దేశవ్యాప్తంగా మోస్ట్ ఆనెస్ట్ పొలిటీషియన్గా అన్నాడు అవతరం ఎత్తాడంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈ డిజర్వ్డ్. ఆయన మాత్రమే ఏ సమస్య అయినా పరిష్కరించగలడు. ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉంటే 80% పాపులేషన్ ఉంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఎవరైనా అన్న మగోడు ఉన్నాడండి? పీఠాధిపతులు, పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నా ఎవరన్నా అనగలిగారా? కానీ సార్ ఒక మనిషిని ఒక విధానం నచ్చే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, నచ్చుతూ ఉంటారు. దీనిలో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. ఇది కమ్యూనిస్టులకి మావోయిస్టులకి నచ్చగలుగుతున్నాడు, అవును. అంటే జాతీయవాదులకి హిందుత్వవాదులకి నచ్చగలుగుతున్నాడు. తర్వాత ఇటు సామాన్య న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా, కామన్ పీపుల్ వాళ్ళకి నచ్చగలుగుతున్నాడు. అంటే మల్టిపుల్ యాంగిల్ అన్నారు చెప్పాలి. అందరి వాడు డెఫినెట్ గా ఇతను ఆలోచన కరెక్టే. అవును, ఇతను ఏది చెప్పినా అందరి వైపు ఆలోచిస్తాడు. ఒక టైంలో ఒక నినాదం ఇచ్చినప్పటికీ కూడా అందరి వైపు నుంచి జెన్యూన్ డిమాండ్ అటు ముందు పెడతాడు. డెఫినెట్ గా నేను ఎందుకు ఈ విధంగా ఆయన అవతరించాడంటే అందరి నోట అటు నక్సల్స్ కావచ్చు, ఇటు పొలిటీషియన్ కావచ్చు, మేధావులు కావచ్చు, విమర్శనవాదులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ విధంగా ఎదిగాడంటే 4 ఎప్పుడు నేను చెప్తా. అతనిలో ఉన్న ఓర్పు, అతనిలో ఉన్న నేర్పు, అతనిలో ఉన్న కూర్పు, అతనిలో ఉన్న చేర్పు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ ఆవిర్భావం. ఎందుకంటే డెఫినెట్గా దశాబ్దం పైన పోరాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవును, చాలా మంది మోసం చేసి వెళ్ళారు. ఇవన్నీ చూసాం సార్. మీరు అన్నట్టుగా నక్సల్స్ అనేవాళ్ళు వాళ్ళలో మనలో భాగమే. సిద్ధాంతపరమైన విభేదాల వల్ల అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళే. వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకొని మాకు చర్చల ద్వారా ప్రభుత్వాలతో కలిపి మమ్మల్ని కాల్ చేయకుండా, మమ్మల్ని చంపకుండా, మమ్మల్ని కూడా మేము మారుతాం అనే ఇదితో వాళ్ళు ముందుకు రావటం, పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయటం, డెఫినెట్గా ఆయన దృష్టికి వస్తే కనుక దీన్ని మోడీ గారు, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అవడానికి 100% చేయగలిగే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే సందర్భంగా మా మావోయిస్టులు కూడా పిలిపేవారు. మీ ఆలోచనలు, మీ సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, వాటిలో నిజం కూడా ఉండొచ్చు. కానీ మీరు వెళుతున్నటువంటి మార్గం, మీరు తుపాకులు పట్టుకొని మీరే ఏదో సమాజాన్ని సోషలిజం తీసుకొస్తాననేటువంటి ఆనాటి రోజులు పోయినాయి సార్. ప్రజల్లో చైతన్యం కల్పించి, ప్రజలకు మీ సిద్ధాంతాల పట్ల నమ్మకం కలిగించి, ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు చేసి అధికారం రావటమే మాత్రమే ప్రజాస్వామ్యంలో ఒక మార్గం తప్ప ఇలాంటి పనులు మానేసుకుంటే మంచిది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్.